నమస్తే, నేను సిరి. చాలా వరకు మన సిటీలో టెంపుల్స్కి వెళ్ళాలంటే చాలా ఏంటంటే హార్న్సే కావచ్చు, ఏదైనా కూడా ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటూ ఉంటుంది. చాలా అంటే గుడికి వెళ్ళిన ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కూడా ఇల్లులు ఉన్న అదితో రద్దీతోని చాలా వరకు ఏంటంటే ఏదో దేవుని దర్శనం చేసుకున్నామా వచ్చినామా అని అనిపిస్తుంది. కానీ నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్కి వచ్చిన తర్వాత అసలు ఇక్కడ పొందే అనుభూతే వేరు. లోపలికి వచ్చేంత వరకు కూడా నేను అనుకున్నాను ఏంటంటే ఏముంటుందిలే, అన్ని టెంపుల్స్ లాగానే అన్ని దేవాలయాల లాగానే ఉంటుందని అనుకున్నా. కానీ ఈ లోపల అడుగు పెట్టిన తర్వాత నేను పొందిన అనుభూతి అయితే అది నేను మాటల్లో వర్ణించలేంది. సో ఇప్పుడైతే నేను దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. అయితే ఈ దేవాలయం ఇక్కడ రావడానికి గల కారణం, ఈ దేవాలయం ఇలా నిర్మించడానికి గల కారణమైన వాళ్ళైతే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ దేవాలయం ఎలా నిర్మించారు, దీనికి ఎంత టైం పట్టింది, అసలు ఎట్లాంటి హర్డిల్స్ వాళ్ళు ఫేస్ చేశారనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. ఇక్కడ అంటే ఇంత పెద్ద సిటీలో, హైదరాబాద్ సిటీ అనేది చాలా రద్దీ సిటీ, ఎప్పుడు మనకి ట్రాఫిక్ ఉంటుంది, గోలా ఉంటుంది. ఇలాంటి ఒక సిటీలో మీరు ఇలాంటి ఒక టెంపుల్ అంటే ఇలాంటి ఒక దేవాలయాన్ని నిర్మించాలి అన్న ఆలోచన అసలు ఎలా కలిగింది? అసలు ఈ గుడి కట్టడం అనేది ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికో లేక మన సొంతంగా ఏదన్నా చేసుకోవాలంటే అది మన సొంత ఆలోచనతో చేయగలుగుతాం. కానీ దైవ కార్యం అనేది సొంత ఆలోచనతో అనేది చేయడం ఇంపాసిబుల్. ఎందుకు అని అంటే అది దైవ సంకల్పం ఉండాలి, ఆ శక్తి అక్కడ ఉండాలి, అప్పుడు మాత్రమే చేయగలుగుతాం మనం. ఇది స్వయంగా అమ్మవారే కోరితే చేయడమే తప్పితే మా సొంతంగా ఆలోచించి చేసిందంటూ ఏమీ లేదు. అంటే మీకు చిన్నప్పటి నుంచి దైవ భక్తి ఎక్కువనా, అందువల్ల ఇప్పుడు ఇలాంటిది జరిగిందా అనుకోవచ్చా? అస్సలు దైవ భక్తి అని అంటే లైక్ మనుషులందరూ ఏమనుకుంటారంటే, భక్తి గురించి చెప్తాను మీకు నేను. దేవుడు ముందు వెళ్ళి మొక్కడము, ప్రదర్శనలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడము, లేదా వడి బియ్యం సమర్పించడమో, ఏవో కానుకలు ఇవ్వడమో ఇది భక్తి అని చాలామంది అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం భక్తి అని అంటే దేవుడికి దగ్గరగా ఉండడం కన్నా దేవుణ్ణి అర్థం చేసుకోవడం భక్తి అని నా ఉద్దేశం. నేను అట్లాంటివి అయితే ఏమీ చెయ్యరు. లైక్ నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక్కటే, నా మైండ్లో నా లోపల ఉండే థాట్ ఒక్కటే, మనం నిజంలో ఉండాలి, మనకి దేవుడు ఏం పనిచ్చిండో అదే చేసుకుంటూ వెళ్ళాలి. అంతకు మించి ఒక మనిషి గురించి మాట్లాడడము, లైక్ ఎన్ని పూజలు చేసి ఎన్ని చేసి అది భక్తి అని బయటికి చెప్పుకుంటూ మన మనసులో ఒక మనిషి గురించి చెడుగా అనుకుంటే కూడా అది భక్తి ఎట్లా అవుతుంది? మనిషి లోపల ఆత్మశుద్ధి ఉండాలనేది నేను నమ్ముతాను. సో నాకైతే అదే ఉంది. ఈ భక్తి అనేది బాధ్యత ఉంది. భక్తి అంటే కొంచెం టైం వరకే, నా కోరికలు తీరే వరకో, లేకపోతే నా అవసరం వరకో, లేకపోతే నన్ను కాపాడడానికి నాకు ఒకరు కావాలి అనే భయం లోపల ఉంటుంది. కాబట్టి దాన్ని భక్తిగా మార్చుకొని చేయడమే తప్పితే నా వరకైతే భక్తి అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వర దేవాలయం నిర్మించాలి అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే లేదు. అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు ఏంటి పునాది అనేది ఎక్కడ పడింది అంటారు? అదే చెప్తున్నాను, ఇది అనుకొని చేసింది కాదు, ఆలోచన వచ్చింది అసలే కాదు. ఇది మమ్మల్ని అమ్మవారు స్వయంగా అడిగితే ఈ రూపాన పూజించాలి శివపార్వతుల్ని అని అడిగితే చేయడం జరిగింది. లైక్ లేవని కాదు, మన దగ్గర గుళ్ళు ఉన్నాయి, అర్ధనారీశ్వరుల గుళ్ళు ఉన్నాయి. మన తమిళనాడులో తిరుచెన్గూడలో అసలు మా ఈ కార్యం మొదలైందే మాకు అమ్మవారు అక్కడి నుంచి మొదలు పెట్టించిండు. చాలా మంది ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. అసలు ఎక్కడైనా అర్ధనారీశ్వరుల గుడి ఉందా, వీళ్ళకేమన్నా తెలుసా, లేవా అని కూడా కొంతమంది అంటున్నారు. మేము అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ కార్యం చేయడం జరిగింది. అందరికీ చెప్పుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు, అవునా కాదా? తిరుచెన్గూడలో ఉంటుంది, అక్కడ కూడా నిరూపం. మేము కంపల్సరీ ఇయర్లీ వన్స్ అండ్ మాకు ఎప్పుడు టైం దొరికినా అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం మేము ఆ టెంపుల్కి. తిరుచెన్గూడలో ఉంటుంది అర్ధనారీశ్వరుల గుడి, కానీ అక్కడ రూపం ఉండదు. అండ్ ఇంకా మిగతా చోట్ల నాసిక్లో ఉన్నాయి, అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది. ఇంకా అదర్ టెంపుల్స్లో ఉన్నాయి, అక్కడ కూడా ఇక్కడ కూడా అమ్మవారికి అంటూ ఈ రకమైన ఏకశిలలో 2 రూపాలు ఉండవు. లింగానికి అలంకరణ చేయడమో లేకపోతే అమ్మవారికి అలంకరణ చేయడమో ఈ రకంగా జరుగుతుందే కానీ 2 రూపాలు ఒకే శిలలో కనిపించడం అనేది ఇదే మొదటిసారి మన దగ్గర. మిగతా చోట్ల కూడా ఉన్నాయి, పెద్దగా ఎన్నో అడుగులు ఉంది అది. అక్కడ కూడా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోనే కానీ ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది మాత్రం మన దగ్గరే. ఇక్కడ నేను విన్నది ఇక్కడ అంటే ఇక్కడ స్వామిని అడిగితే చెప్పింది ఏంటంటే ఫస్ట్ పెద్దమ్మ తల్లి అడిగింది ఆదేశం, ఆ తర్వాత ఇదంతా ఇలా జరిగిందంటే ఇంత పెద్ద నిర్మించడం అంటే అంత ఈజీ అయినా కాదు, అంటే ఒక్క రోజులో 2 రోజులు అయ్యే పని అయితే అస్సలకే కాదు. సో ఇంత మీరు ఎట్లా దీని మీద టైం పెట్టారు, ఎన్ని హర్డల్స్ ని మీరు ఫేస్ చేశారు? ఇది
అందరూ అనుకుంటున్నట్టుగా ఈ గుడి కట్టేసిన తర్వాత ప్రారంభమైనది అయితే కాదు. మా జీవితంలో గత 8 సంవత్సరాల నుంచి దీనికోసం మేము ప్రయాణం చేస్తున్నాము అని మాకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. సో అమ్మవారి ఆదేశం ఏంది అని అంటే మాకు అసలు ఈ అర్ధనాదేశ్వర రూపం అని ఈ గుడి కట్టాలని థాటే లేదు మాకు ఎప్పుడు కూడా. దేవుడు ఒక కార్యం చెయ్యాలి ఇట్లాంటివి లేనే లేవు. అనుకోకుండా మా లైఫ్లోకి చిన్నమ్మ రావడం జరిగింది. ఆ అమ్మవారికి మామూలుగా ప్రతిష్ట చేయమని చెప్పడం జరిగింది అమ్మవారు మమ్మల్ని. సో అట్లా ప్రతిష్ట చేస్తున్న సమయంలో కూడా మాకు గుడి కట్టాలని లేకుండే అమ్మ. అనుకోకుండా అది అంత పెద్ద శక్తి అమ్మవారు మాకిచ్చి ఆమె మాకు ఒకటే చెప్పింది, మీరు కేవలం నేను చెప్పిన మాట మాత్రమే అనుసరిస్తూ చేస్తూ వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము అదే పని చేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నాము. ఆ శక్తికి సేవ చేసుకునే అదృష్టాన్ని అమ్మవారు మాకు కలిగించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నాకు తెలిసి ఇప్పుడు అసలు ఈ కాలంలో ఈ చినుకులు పడడం అనేది మామూలు విషయం కాదు. అంటే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఇది చాలా అంటే ఇప్పటి వరకు ఇంత వేడిగా ఉంది, సడన్ గా వర్షం పడుతుంది. నాకైతే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నిజంగా. అసలు అంటే అమ్మ నేను ఇక్కడ వచ్చినంత వరకు కూడా నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఇది వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు అంటే మీరు చెప్పినా కూడా అనిపించింది. నేను కూడా అట్లనే అనుకున్నా, వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు, వెనకాల నుండి చేపిస్తున్నారు వీళ్ళని అని చెప్పేసి అనుకున్నాను. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? మీ వెనకాల ఎవరైనా ఉన్నారా అసలు ఏంటి? ఇంకొకటి ఏంటంటే విఐపీస్ కి నార్మల్ వాళ్ళకి అందరికి దేవుడి ముందు ఒకటేలాగా ట్రీట్మెంట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి అది ఎలా అంటారు? యాక్చువల్గా మా వెనక ఎవరైనా ఉన్నారని మాకైతే తెలియదు. మాకు తెలిసి మా వెనక ఉన్నది ఒకే ఒక్కరు, ఆ పెద్దమ్మ తల్లి. ఆ శక్తి మాత్రమే ఉంది, మమ్మల్ని నడిపిస్తుంది. మరి మనుషులకు ఏమన్నా ఉన్నారని ఎవరైనా బయట అంటుంటే మాత్రం తీసుకొస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం చూసి వాళ్ళని. ఎందుకంటే అమ్మవారిని అయితే వాళ్ళు తీసుకొచ్చి చూపించలేరు, మేము కూడా ఇంతవరకు చూడలేదు. ఆమె ఎట్లుంటుందో ఏందో, ఒక దేవుడు కళ్ళు తెరిస్తే మనం చూడగలుగుతామా? అంత మనుషులం మనం ఈ భూమి మీద ఎవ్వరము లేము. కేవలం ఆ తల్లి వాక్కుతో అనుసరించి నడుస్తూ చేయడమే తప్పితే ఇంకా ఏమీ లేదు. ఇక్కడ వెనక ఉన్నారు అని అంటే వీఆర్ సో హ్యాపీ దట్ ఎవరున్నారో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను, మొత్తానికి అయితే 9 సంఖ్యలో వచ్చేలాగా టెంపుల్ని అడిగారు అమ్మవారు అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి 9 అనేది ఎందుకు తీసుకున్నారు? 9 అనేది ఎందుకు తీసుకున్నాం మాకు కూడా తెలియదు. యాక్చువల్గా మేము ఆ గుడి కడుతున్నప్పుడు అమ్మవారు మమ్మల్ని 1800 అడుగుల స్థలం కావాలి నాకు అన్నారు. ఈ స్థలమే కాకుండా ఈ వెనక కూడా అంతా మాదే అనమాట స్థలం. 1800 అడుగుల స్థలం అడిగితే మేము కొలతలు వేపిస్తున్నాం. అసలు ఎక్కడికి వస్తుంది ఏంది మాకు తెలియదు కదా. 1800 అడుగులు అంటే అన్నీ వెతుకుతూ ఉంటుంటే ఒకవైపు ఏమో ఊరు అవతల, ఒకవైపు రోడ్ అవతలకి వెళ్ళిపోతుంది స్థలం 4 పక్కల. చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఒక 1 వీక్ పట్టింది ఆ ప్రాబ్లమ్ని, ఆ పజిల్ని క్లియర్ చేసుకోవడానికి. తర్వాత చూస్తే అమ్మవారు ఎటు చూసినా కూడా 9తో కూడిన సంఖ్య ఆ డైమెన్షన్లో వచ్చేటట్టు అడిగినరు అని మాకు అర్థమైంది. ఆ తర్వాత మనకు శ్రీచక్రంలో అయినా అయ్యవారి భాగము 4 భాగాలు, అమ్మవారి భాగాలు 5 ఉంటాయి శ్రీచక్రంలో అయినా. సో ఇవన్నీ అనుసరించుకొని ఆ తర్వాత మాకు ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంటే అర్థమైంది మన గుడి ఎటు నుంచి చూసినా కూడా మీకు 45 యాంగిల్లోనే ఉంటుంది అనమాట. సో ఈ గుడి నిర్మించే టైంలో మీకేమన్నా అంటే ఎక్కడి నుంచి ఎవరైనా బెదిరింపులే కానీ గుడి కట్టొద్దని కానీ లేకపోతే ఇంకేమన్నా మీకేమన్నా ఎదురైనాయా? అసలు ఏమీ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అమ్మవారు చెప్పింది ఒకటే, అక్కడ మహాశక్తి, ఒక అతీతమైన శక్తి, 2 శక్తులు కలిసిన ఒక రూపం అక్కడ కూర్చోపోతుంది. లైక్ ప్రతిష్ట కాబోతుంది కాబట్టి మనుషులంటూ ఎవ్వరు దాన్ని ఏమి చెయ్యలేరు అని అది మేము ప్రత్యక్షంగా చూసినాం. ఇక్కడ ఎవ్వరు ఇంతవరకు ఒక చిన్న ప్రాబ్లం కూడా మేము ఫేస్ చేయలేదు. ఇంత పెద్ద గుడి కట్టిన పని చేసిన వాళ్ళకు కూడా ఎవ్వరికి ఏమీ జరగలేదు. నేను ఇక్కడ గురుగారిని కూడా అడిగాను, మరి ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పటివరకు లింగ రూపంలో పూజ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి సపరేట్గా పూజ చేశారు, లింగ రూపంలో పూజ చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరిని కలిపి పూజ చేయాలంటే ఎట్లా ఉంది అనుభూతాన్ని కూడా అడిగాను. చాలా అద్భుతంగా ఉంది, వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా తీరిపోయాయని చెప్తున్నారు. అసలు నిజంగా ఇంత అంటే ఆ శ్రీచక్రం కావచ్చు ఇదంతా అంటే మీ ఐడియానా లేకపోతే ఇదంతా కూడా మీకు అంటే చేయమని చెప్పిన కదా అమ్మవారి ఆదేశమే. ఏది మా సొంతంగా ఇక్కడ ఒక చిన్న ఇసుక రేణువు కూడా అది ఇట్లా కదపాలన్నా కూడా ఆ తల్లి ఆజ్ఞ వచ్చినప్పుడే చేస్తామే తప్పితే మా సొంతంగా మేమంటూ ఏది చెయ్యం. ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ అమ్మ ఇక్కడ చూస్తే మనకి నవయోని యాగశాల, దాని వెనకాల ఏమన్నా కథ ఉందంటారా? మరి ఇలా అంటే నాకు తెలిసి కామాఖ్య అమ్మ దగ్గర ఇలా పూజ చేస్తారని తెలుసు, మళ్ళీ ఇక్కడ నేను వింటున్నా అక్కడ కూడా నేను ఎక్కడ ఇట్లాంటి ఇంత పెద్ద యాగం అంటే హోమగుండం అనేది నేను చూడలేదు. నేను పోయినా అక్కడికి లైక్ ఇది అమ్మవారి ఆజ్ఞనే.
నవశక్తులు కలిసి ఉన్న నవయోని యాగశాల కావాలి అని అడిగితే దాన్ని చేయడం జరిగింది. అది అనుకోకుండానే మేము గుడి ప్రతిష్ట చేసినప్పుడు అనుకోకుండానే మా వాళ్ళకి ఇట్లా హోమగుండంకి తవ్వించండి అని చెప్పినాం. మాకు అది అట్లా వచ్చేసింది ఆ రూపం అనేది. తవ్వుతున్న ప్రక్రియలోనే అలా అది అనుకొని ఇంత కాస్త పెద్దదైపోయింది అది. సో దాని వల్లనే మేము అమ్మవారు కోరడం జరిగింది. అది అందుకే అట్లనే చేస్తుంటే ప్రతి క్షణము ఏదో ఒక రూపంలో ఆమె మాకు కనిపిస్తూ చూపిస్తూ ఉంటూనే ఉంటారు. అది అక్కడ జరుగుతూనే ఉంటది. మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ పని చేసే వాళ్ళైనా ఎవరైనా కానీ ఒక చిన్న అబద్ధం ఆడినా ఆమె తీసుకొచ్చి చూపించేస్తుంది. నేను ఎప్పుడైతే లోపలికి వస్తానో పొద్దున్నే వచ్చేస్తాను కదా, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది ఇక్కడిక్కడ ఇట్లా జరిగింది అని. నేను ఇమ్మీడియట్లీ వాళ్ళని పిలిచి అది అడిగితే అవునమ్మా జరిగింది మా వల్ల ఈ పని మేము చేసినామమ్మా అని అంటారు. మరి నాకెందుకు చెప్పలేదు అని అంటే భయమైందమ్మా అని అంటారు. ఏదన్నా ఉండండి మన అయ్యగారులు కానివ్వండి గుడి లోపల ఆమెకి అభిషేకం స్థిరంగా జరగకపోయినా సరే అది నాకు తెలిసిపోతుంది ఏదో ఒక విధంగా. లైక్ చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఇక్కడ. నిజంగా మీరు చెప్తుంటే నాకు ఒకలాగా లోపల నుంచి అయిపోతుంది. ఏంటంటే ప్రతిదీ తెలుస్తుంది. అంటే నేను ఇంతవరకు విన్నది ఏంటంటే కళలో, అంటే పాత కథలు విన్నప్పుడు పురాణాలు విన్నప్పుడు కళ్ళలో ఇలా కనిపించి నాకు మధ్యలో ఒకసారి ఆరోగ్యం బాలేక నేను ఒక 1 వీక్ అట్లా కొంచెం గుడి మీద కాన్సన్ట్రేషన్ కొంచెం అది చేసి డాక్టర్ కొంచెం రెస్ట్ తీసుకోమనంటే ఒక 1 వీక్ అంటే ఈవినింగ్ టైమ్స్ వచ్చేలా మార్నింగ్ అవర్స్ రాలేదనమాట. ఆమెకి ఎందుకో తెలియదు. నేను ఎప్పుడు కూడా అసలు అట్లా తినాలి అని నాకు అనిపించదు. ఎప్పుడు లేని నాకు కోరిక కలిగింది అమ్మవారి దగ్గర ఉన్న కొబ్బరి తీసుకొని తినాలి అని చెప్పి. అంటే నాకు ఆ విషయం తెలియడానికి ఆమె చూపించిన నిదర్శనము. ఆమె దగ్గర కూర్చున్నా అనుకోకుండా పని వాళ్ళని నాకు కొంచెం కొబ్బరి పంచదార వేసి తీసుకొచ్చేయండి అన్న, బీపీ అదవుతుందని చెప్పి తెచ్చియమనంటే కొబ్బరి ఇచ్చిన కానీ పంచదార వేయలేదు. ఏమైంది అని చెప్పని అడిగితే లేదమ్మా అని అన్నారనమాట. ఎట్లా ఉండదు అభిషేకం చేసిండ్రు కదా ఇవాళ పొద్దున అని చెప్పని అన్నాను అనమాట. అంటే ఎప్పుడు అయిపోయిందమ్మా, అయిపోయి కూడా 4 రోజులు అయింది అని అంటే నేను ఇమ్మీడియట్లీ మా వాళ్ళని పిలిచి అడిగినాం అనమాట. అంటే అతను మాకు టెంపరవరీ పురోహితుడు వచ్చినుండే అనమాట అభిషేకంకి అప్పుడు. సో అడిగితే అతను లేదమ్మా అడ్జస్ట్ చేసి చేసేసినా అని చెప్పి అని అన్నాడు అనమాట. సో ఆమెకి క్రియలో ఏ ఒక్క చిన్న లోపం జరిగినా అది ఏదో ఒక విధంగా నాకు చూపించేస్తుంది అనమాట. ప్రతిదీ కూడా తనకి అమ్మవారికి నైవేద్యం విషయంలో ఏదైనా వీలేదన్నా తేడా చేసినా నేను ఎప్పుడన్నా ఇక్కడ లేనప్పుడు అది ఇమ్మీడియట్లీ చూపించేస్తారు ఏదో ఒక రూపంలో. అంటే మనుషుల రూపంలో కాదు, ఆమెనే చూపిస్తుంది. వాళ్ళు గొడవపడైనా తెచ్చి నిజం మా ముందు పెట్టేస్తారు. మాకు అమ్మవారు చెప్పిందే అది, ఇక్కడ ఎవ్వరు అబద్ధంగా ఉన్నా వాళ్ళకి మళ్ళీ నేను దర్శనం ఇవ్వను అని చెప్పి మాకు అమ్మవారు చాలా క్లియర్గా చెప్పిండు. ఏ ఒక్క మనిషి నా ముందుకు వచ్చి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ఉన్నా, సృష్టికి విరుద్ధమైన కోరిక కోరినా, ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చినా ఆ కోరిక తీరదు. అండ్ వాళ్ళ లోపలున్నది అది తప్పైతే ఇంకొకసారి నా దగ్గరికి దర్శనానికి రారు వాళ్ళు అని చెప్పి మేము చాలా మందిని చూస్తున్నాం అట్లా. లైక్ కొంతమంది వచ్చి చెప్పెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడ దాకా రాలేకపోతున్నామని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను 1 year నుంచి నిజంగా నేను కూడా చెప్పేది ఏంటంటే 1 year నుంచి చూస్తున్నా రావాలి అనుకుంటే ఈ రోజు ఇట్లా కుదిరింది అసలు. అంటే నిన్న నుంచి అనుకుంటున్నా రావాలి, చెయ్యాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని. అవ్వద్దా అని ఒక డౌట్ కూడా ఉండే, కానీ అమ్మవారు శివుడు నన్ను పిలుచుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేకుండే. అసలు దొరుకుతారా వీళ్ళు మనకి, అసలు మనకి ఇస్తారా ఇంటర్వ్యూ లేదన్న ఒక డౌట్ కూడా ఉండే. అంత భారమంతా అమ్మ మీద వేసిన. కానీ ఇక్కడికి వచ్చినాక నిజంగా చెప్తున్నా అమ్మ, చాలా అంటే నాకు పక్కన ఏం అనిపించట్లేదు, గుళ్ళో ఒక పాజిటివ్ అంటే చాలా ఉంది. మీరే కాదు మా ఇద్దరికి కూడా ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు మనము ఇక్కడే ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గేట్ దాటి వెళ్తే అసలు ఎంత హడావుడి, ఎంత క్రౌడెడ్ ప్లేస్, ఇన్ని అపార్ట్మెంట్స్, రోడ్ దాటంగానే ఇన్ని వెహికల్స్ కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి. ఈ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు పొద్దున లేస్తే మా లైఫ్లో ఇది తప్పితే ఇంకొకటి లేదు.
అసలు మా జీవితంలో ఇక్కడికి రాని క్షణము అంటే ఒక రోజు ఉంటే మాత్రం మాకు ఏదో వెల్తీగా ఉంటుంది. లైఫ్లో ఏదో చాలా ఇంపార్టెంట్ అయినది మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. మేము ఏదైనా గుడి పని మీద వెళ్ళినా కూడా ఒక 4 రోజుల కానీ పని వాళ్ళకి చెప్పెళ్తాము, కానీ 2 రోజులలో వచ్చేస్తాం. ఎందుకంటే ఉండలేము మేము అక్కడ, గుడి పని మీదే వెళ్తాం మేము మ్యాక్సిమం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా తేవడానికైనా చేయడానికైనా, కానీ అక్కడ కూడా ఉండలేము. ఎందుకో తెలియదు. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పాదాలని నమస్కరించుకున్న తర్వాతనే వెళ్తాం ఎక్కడికైనా సరే, ఆ తల్లిని చూసిన తర్వాత. అంటే ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ నేను అడగాలో లేదో నాకు తెలియదు, కానీ నేను అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఒక వీడియో తీశారు, ఆ వీడియో తీశారు అంటే సార్తో కలిసి వీడియో తీశారు. అదేంటంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మూర్తులకు అంటే మన అమ్మవారికి పూజలు చేయొద్దు, లేకపోతే అభిషేకం చేయొద్దు అని మీరు చేస్తారని చెప్పడం జరిగింది. అది తర్వాత అసలు సోషల్ మీడియాలో అసలు మిమ్మల్ని కొంతమంది సపోర్ట్ చేస్తే, కొంతమంది మాత్రం బాగా మిమ్మల్ని టార్గెట్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకు అనంటే నేనేం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, అక్కడ కరెక్ట్గా వినగలిగిండ్రు. ఎవరైతే నా గురించి నెగిటివ్గా వీడియోస్ చేసినా ఏం చేసినా కూడా దానివల్ల నాకు పెద్ద ఇంపాక్ట్ ఏం పడలేదు. బికాజ్ ఏంది అనంటే నేను నిజమే మాట్లాడినా. ఒకవేళ నేను తప్పయి ఉంటే నేను అందరికీ చెప్పేది ఇదే, ఎక్కడో కెమెరా ముందు కూర్చొని తప్పుని సరి చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే అందులో మీరు ఆ వీడియో మీరు చూసినట్టయితే, మీ మీద వీడియోలు తీసిన వాళ్ళు చూసినట్టయితే ప్రత్యేకించి ఆ రోజులలోనే అమ్మవారు చేయమని చెప్పిందంట. అసలు మీరు చెప్పిన వీడియో ఒక రకంగా ఉంటే ప్రత్యేకించి అని చెప్పి తను యాడ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటే? యాక్చువల్గా నేను చెప్పింది కూడా ఏంది అని అంటే, తను నన్ను అడిగింది 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ప్రతి అమ్మాయి భయపడుతుంది పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి రావద్దు, ఒకవేళ ఆ టైంలో పూజ చేస్తే ఏదో జరిగిపోతుంది అనే భయంలో ఉంటారు, నీకేం కాలేదా అని అడగడం జరిగింది అక్కడ. సో నేను కూడా అదే చెప్పినాను, నువ్వు కూడా చూస్తున్నావు 4 ఇయర్స్ కింద నేను పూజ చేయడం జరిగింది, అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అది కూడా అనుకోని పరిస్థితులలో ఆ తల్లిని ఆ విధంగా వదలలేక ఆ భారం అంతా తల్లి మీదనే వేసి చేయడం జరిగింది. సో మన జీవితంలో కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఎంతో ఆశపడి పూజకు అన్నీ తయారు చేసుకుంటూ ఉంటుంది. సడన్గా తనకి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు. పీరియడ్స్ వచ్చేసరికి ఏం చేస్తుంది అమ్మ? ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు మనము తిరుమల తిరుపతికి వెళ్తాం, అక్కడ వెళ్ళినప్పుడు లైన్ లో మధ్యలో వస్తే వెనక్కి రాము కదా. ఏదైనా అంతే. అదే కాదమ్మా, ఇప్పుడు ఎంత మూర్ఖులు తెలుసా? సరే పూజ చెయ్యొద్దు అనుకోండి, ఒకవేళ అటు నుంచి అమ్మవారి ఊరేగింపు వెళ్తే ఆ అమ్మాయి ఎంతో ఆశతో, చిన్న పిల్లలు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నారు, చూడడానికి వస్తే మరీ ఘోరంగా చూడొద్దు పాపం నడు అని అంటారు. అసలు ఎక్కడ పాపం? ఆ సృష్టికి మూలమైనదే అది, అమ్మవారే ఇచ్చింది, ఆ దైవమే ఇచ్చింది మనకి. అమ్మని చూసే అంత అది కూడా లేదు ఒక ఆడపిల్లకి. ఇప్పటికి ఈ జనరేషన్ లో కూడా ఇట్లా ఉంది అంటే అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలని అంటే, మనము ఒక భయాన్ని క్రియేట్ చేసిండ్రు ఒక అమ్మాయిలో, అర్థమైందా? ఆ టైంలో అమ్మాయి ఇంట్లో పని చేయొచ్చు, వంటలు చేయొచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, అన్నం వడ్డించవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతుంది అవన్నీ. ఒకప్పుడు అంటే మన పూర్వీకులు నిజంగానే విశ్రాంతి ఇచ్చి అమ్మాయిని ఏం ముట్టుకోనియలేదు. ఇప్పుడు అది జరుగుతుందా? అది జరగనప్పుడు దాన్ని మాత్రం చేయమని చెప్తున్నారు, ఇది మాత్రం ఖండిస్తున్నారు. బ్రహ్మహత్య, ఇంద్రుడి శాపం అమ్మవారు తీసుకుంది, ఇంకా ఎన్ని శాపాలు ఒక ఆడపిల్ల తీసుకోవాలి? ఎన్నో పాపాలు చేసి ఒక మగవాళ్ళు మాత్రం వెళ్ళి పూజలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు, అన్ని రకాల ఏ కల్మషం లేకుండా ఒక తల్లి తన జీవితాన్ని, అంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ బ్రతుకుతూ ఉంటుంటే అనుకోని సిచ్యువేషన్స్లో తను చెయ్యాల్సి వస్తే తప్పేముంది? ఇప్పుడు చాలా మంది మనం చూసుకున్నట్టయితే ఒక ఆవిడ ఉంది, గోవింద సేవ అని చెప్పేసి, తను మిమ్మల్ని సత్యభామ చాలా వరకు మిమ్మల్ని అంది కదా. మీరు ఏమన్నా తనకి మరి ఏమన్నా వీడియో చేసి పెట్టారా, లేకపోతే ఫోన్ ఏమన్నా చేసి మాట్లాడారా? అస్సలు నేను వీడియో చేయలేదు, ఫోను తనకి తన గురించి తెలుసుకోవాలని అది కూడా లేదు. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్. ఎందుకు అని అంటే, ఇప్పుడు నిజంగా ఒక దైవ కార్యం చేస్తున్న వాళ్ళు ఒక పని చేసినప్పుడు దానిలోంచి సంపాదించుకున్న జ్ఞానాన్ని నిజంగా అది దేవుడి కోసమే అయితే, దేవుడు అందులో ఏం నేర్పిస్తున్నాడు? ఒక మనిషిని ద్వేషించమని కాదు, దూషించమని కాదు. అవునా కదా? ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది కూడా ఒక దైవ కార్యము, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వేలెత్తి చూపించడం కాదు, దాన్ని సరి చేయడమే
ఒక బాధ్యత కలిగిన మనిషి చేసే పని అది. నేను తన విషయంలో నాకు ఎట్లాంటి అది లేదు. ఇంకా తన కామెంట్స్ అన్నీ నేను చాలా బాగా చదువుతాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీకి. నేను చాలా వరకు చూసిన ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా జస్ట్ తన ఫాలోవర్స్, ఐదర్ దెన్ దట్ ఇంకెవ్వరూ లేరు. అంటే ఇప్పటి వాళ్ళని అంటే వాళ్ళని ప్రోత్సాహం కాదు, ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ఇంకా కూడా మైలు అనుకుంటూ ముట్టుకోవద్దు, పూజలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గురించి నేను ఒక విషయం చెప్పాలా. పాపం తను తొందరపడి అందరి వీడియోస్ చేసేస్తుంది, కానీ అక్కడ రియల్ గా ఏంది అనేది వినలేదు తను. సదరు మహిళ అంట, ఈ గుడి వ్యవస్థాపకుడు అంట, అసలు మేమేందో మా స్థానం ఏందో ఇక్కడ ఏమి కూడా ఆమెకి తెలియదు. తెలియకుండానే మాట్లాడేసింది. అండ్ ఆ తర్వాత సెకండ్ ఇంకొక వీడియో చేసింది నెక్స్ట్ డే నేను లైవ్ పెట్టిన తర్వాత. ఆ వీడియో చూసి గుడి వ్యవస్థాపకురాలు ఆమెనంట 4 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా అదే రోజులో వెళ్ళి పూజ చేస్తుందంట అనంట. సో ఇక్కడే అందరూ అర్థం చేసుకోవాలి తన తొందరపాటు ఏంది అనేది. తనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఈమె నుంచి మేమేం నేర్చుకుంటున్నాము, పాపాన్ని మూటగట్టుకుంటున్నాము, కర్మని పెంచుకుంటూ పోతున్నాము అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా అంది, మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఈ ముస్లిం వాళ్ళు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉంటారు, లవ్ జిహాద్ అని తన వీడియోలో ఉంటది. మరి దానికి మీరు ఏం ఆన్సర్? నాకు తెలిసినంత వరకు మనుషులందరూ ఒకటే అమ్మా. ఈ కులము మతము ఇవన్నీ పెట్టుకుంది మనము. దేవుడు ఏ రోజైనా నోరిప్పి నీది కులము నీది మతము, నువ్వు ఇది చెయ్యు నువ్వు ఇది చెయ్యు అని చెప్పిండా? నువ్వు అంటరాని వాడివి, నువ్వు ముస్లింవి, నువ్వు క్రిస్టియన్వి అని చెప్పిండా? లేదు. ఎవరి ఇష్టం ఉన్న రూపంలో ఎవరి మనసులో ఉన్న రూపాన్ని తలుచుకుంటూ ఆ భావనలతో ఆ పేర్లతో కొలుచుకుంటున్నారు. ఇది చేసినంత మాత్రాన మరి మన హిందువులలో ఎన్ని తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సనాతన ధర్మం అని అంటున్నారు, ఎవరు కాపాడుతున్నారు? సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఒక మనిషిని తిట్టమని చెప్తుందా, లేకపోతే గలీజ్గా వాళ్ళ గురించి మాట్లాడమని చెప్తుందా? దైవ కార్యం చేయడం అంటే ఏంది, దైవ సేవ అంటే ఏంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన క్యాప్షన్, తన యూట్యూబ్ ఛానల్ పేరు విని నాకు నవ్వొచ్చింది. గోవింద సేవ అంటే ఆ గోవిందుడు చేసిన పని ఏంది, ఈమె మాట్లాడే మాటలేంది, ఆ స్వామి ఏం చెప్తున్నాడు? ఇట్లా ఏమీ కాకుండా ఇంకా మేము మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే మీరు బాధపడలేదని చెప్తున్నా. అస్సలు బాధపడలేదు. ఇప్పుడు కూడా నేను ఏ విషయాన్ని కూడా బాధపడను. బాధపడితే మేము ఎంత పెద్ద కార్యమే చేయము. ఒకటమ్మా, వీళ్ళందరూ మనిషి అనేవాడు తన సొంత బుద్ధితో ఆలోచించడం మానేసింది. ప్రతి మనిషి కూడా ఈ మనసుతో, దేవుడిచ్చిన మనసుతో ఆలోచించడం మానేసి ఇక్కడితో మాత్రమే ఆలోచిస్తున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? కళ్ళు 2 అయినా చూసేది ఒకటే దృష్టి, అవునా కదా? మన నాస్ట్రిల్స్ 2 కానీ శ్వాస ఒకే విధంగా, చెవులు 2 వినడం ఒకే విధంగా, నాలిక ఒకటైనా కూడా 2 రకాలు ఉంటాయి. మాట 2 విధాలుగా మాట్లాడతాం మనం. సో ఎంత తేడా ఉంది. మనము చెప్పేది దేంతోటి, ఈ చెవులు వినాలన్నా, కళ్ళు చూడాలన్నా, అవతల మనిషికి ఏదైనా చెప్పాలన్నా ఈ నాలుకనే కదా. 2 రకాలుగా మాట్లాడుతుంది. ఈ 2 ఉన్న వాటిని కంట్రోల్ చేస్తుంది, చెప్తుంది కూడా ఈ నాలికనే కదా. ఇటు చూడు అనగానే ఆ 2 కళ్ళని తిప్పి చూస్తాం. చూడు అని ఎవరు చెప్తున్నారు? నాలుక చెప్తుంది. అది ఎవరు వింటున్నారు? ఒక నాలుక చెప్తే 2 చెవులు, 2 కళ్ళు, ఈ శరీరం, 2 చేతులు, ఇవన్నీ ఫాలో అవుతాయి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అన్నదానం చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అంటే లేని వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి మండపం లాగా అని అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా మీకు? అన్నదానం కాదు తల్లి, అన్న ప్రసాదం. దానం చేసే అంత స్థాయి ఈ భూమి మీద ఎవ్వరికి లేదు. ఆ శివ పార్వతులకి తప్పితే, ఆ అన్నపూర్ణ తల్లికి తప్పితే, ఆమె దానం చేస్తే మనం ఇట్లా తీసుకొని తినే వాళ్ళమే తప్పితే, మనం ఈ సృష్టిలో ఈ భోజనాన్ని లైక్ మన ఏది కానివ్వండి ప్రకృతిని మనం సృష్టించినమా? లేదు. ఏ ఆహారమైనా ప్రకృతి నుంచే వస్తుంది. సో ఆ ప్రకృతిని సృష్టించి ఆ ప్రకృతి రూపం దాల్చిన ఆ తల్లిని మనం దానం చేయగలుగుతామా? అందుకే మేము ఇక్కడ అన్న ప్రసాదం అనే అంటాం. అన్నప్రసాదం చేస్తాం. అట్లనే ఇక్కడ చూస్తే గోశాల కూడా మీరు ఏర్పాటు చేసే ఇంకో విషయం అడిగారు కళ్యాణ మండపం గురించి. మా ఇద్దరికి ఒక కోరిక, లేని వాళ్ళనే కాదు తల్లి, ఎవరైనా సరే ఆది దంపతులు లెక్కల జీవించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంది అని అంటే కొన్ని అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు, లైక్ డబ్బులు లేక. వాళ్ళందరికీ ఇది ఒక స్థానం కావాలి. ఆ ఆది దంపతుల సమక్షంలో వాళ్ళే స్వయంగా కూర్చొని కళ్యాణం జరిపిస్తున్నట్టు ఉంటుందని మా ఇద్దరి కోరిక. ఇప్పుడే కదా ఆఖరికి మా పిల్లలకు కూడా మేము ఇక్కడే పెళ్లి చేయాలని డిసైడ్ చేసుకున్నాం. డబ్బుతో సంబంధం లేదు, చేసే పనిలో
మనకి ఆత్మ లైక్ సంతృప్తి ఉండాలి. అది మాత్రం ఇప్పుడు వరకు అంటే ఇక్కడ ఏమైనా పెళ్లిళ్ళు జరిగాయి, చాలా జరిగాయి. ఇంతవరకు మేము ఎక్కడ పోస్ట్ చేయలేదు. మొన్ననే ఒకటి పోస్ట్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 20-30 మ్యారేజెస్ జరిగినాయి ఇక్కడ. కానీ మేము ఎప్పుడు ఎక్కడ పోస్ట్ చేయలేదు అనమాట. ఎందుకు చెప్పుకోవడం, అంటే అన్ని తెలిసిపోతుంది కాబట్టి అందరికీ. అంటే ఇక్కడ సో మన పెట్టడానికి కూడా ఒక కారణం ఏంది అని అంటే, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా ఎవరైనా తెలుసుకొని చేసుకోవచ్చు అని వచ్చి చేసుకుంటారని పబ్లిసిటీ కోసం చేస్తున్నది అయితే కాదు తల్లి. ఇక్కడ ఇది అవైలబిలిటీ ఉంటది. ఎక్కడ ఉన్నా లేకపోయినా పలానా అర్ధనాదేశ్వరుడి గుడికి వెళ్తే ఒక పేదవాడు కళ్యాణం చేసుకొని వెళ్ళగలుగుతాడు అనే ధైర్యం ఇవ్వడం వరకు ముందు మనం ఇక్కడ అంటే వచ్చి కనుక్కోవచ్చు. అట్లా ఏమీ లేదమ్మా. మాకు వీలున్న రోజుల్లో ఒక శుక్రవారం మాత్రం అభిషేకాలు ఉంటాయి, సోమవారాలు అభిషేకాలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైమ్స్ లో అది ఇవ్వడం జరగదు. అండ్ ఏదైనా పండుగలు అవి ఉన్నప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వాళ్ళు ఈవినింగ్ చేసుకుంటాము అని అన్నారు. చేసుకోండి అని చెప్పిన మేము. ఇక్కడ అంటూ వాళ్ళు ఎట్లాంటి పే చేయడము లేకపోతే టెంపుల్కి ఏదో ఇవ్వడం అట్లాంటిది ఏమీ లేదు. మేమైనా వాళ్ళకి చెప్పేది ఒకటే, మా పురోహితులు చేస్తారు కాబట్టి మీకు వాళ్ళకి ఎంత ఇవ్వాలని ఉంటే అంత ఇవ్వండి, లేదా ఏమి ఇవ్వాలని లేకపోయినా పర్వాలేదు మేము చూసుకుంటాము అనే చెప్తాము. ఎట్లా సాధ్యం అవుతుంది మీరు అంటే ఇలా ఏముంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇంత పెద్ద కార్యాలు చేయడానికి? ఒకటి మనకి దేవుడు ఎంత ధనవంతుడుగా పుట్టించినా ఆ ధనాన్ని నువ్వేం చేస్తున్నావో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మీకు టికెట్ లేదు, ఏది అడిగినా కూడా అన్ని ఫ్రీ అంటున్నారు, అభిషేకాలు ఫ్రీ అంటున్నారు. ఇందాక గురుగారు చెప్పారు ఏంటంటే విగ్రహమూర్తులను తీసుకొచ్చి భక్తులతో చేపిస్తారంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను అమ్మా. ప్రతి సోమవారము శుక్రవారము మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి అభిషేకాలు. ఆఫ్టర్నూన్ 12 వరకు కంటిన్యూస్ గా ఎవ్వరు వచ్చినా సరే, గొప్ప వాళ్ళు రానివ్వండి పేదవాళ్ళు రానివ్వండి, ఇక్కడ అంటూ మాకు భేదం ఉండదు. అందరూ సమానంగా అక్కడ అభిషేకాలు చేసుకొని గోత్రనామాలు చదివించుకొని లోపలికి వెళ్ళి ఆది దంపతుల దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి వెళ్తారు. మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఒకటి అమ్మా, మేము గొప్పగా బ్రతకడం కన్నా ఆ దేవుడికి మనిషికి మధ్యన దూరాన్ని తగ్గిస్తున్నాం చూడండి, అది మాకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే మనము తిరుమల వెళ్ళినా కూడా దేవుని దర్శించుకోవాలంటే విఐపి దర్శనం అని ఉంటది, సాధారణ దర్శనం సర్వదర్శనం అని ఉంటది. ఇట్లా చాలా ఇక్కడెక్కడో శ్రీవారు ఉంటే అక్కడెక్కడి నుంచి చూడాలి, కానీ ఇక్కడ అట్లా లేదు, దగ్గరగా వెళ్ళి చూసే అవకాశం. అదే కదమ్మా, మనం ఎవ్వరము వాళ్ళని ఆ శక్తి అక్కడ తలిసి వచ్చి కూర్చున్నప్పుడు మేమెవరం చెప్పండి? శాశ్వతమా? వాళ్ళు శాశ్వతం, మేము వెళ్ళిపోతాము కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకి అంతే, మేమెవరం చెప్పండి? ఈ దర్శనాలు టికెట్లు చాలా మంది నాకు ఈ మధ్య మాదొక వీడియో పెడితే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, గుడి ఎవరు నడుపుతారు అది ఇది అని చెప్పి. దేవుణ్ణి నడిపేంత గొప్ప వాళ్ళమా? ఎప్పుడైనా దేవుణ్ణి అడిగిండా? ఏది సింగిల్ పెన్ని ఇప్పుడు తీసుకోలేదు, ఇన్ ఫ్యూచర్ కూడా మేము తీసుకోం, మా పిల్లలకు కూడా మేము అదే నేర్పిస్తున్నాం. లైక్ మాకు వచ్చిన దాంట్లో ఆ దేవుడు మాకు ముందే ఇచ్చి ఉన్నాడు, మాకు వచ్చిన దాంట్లో నుంచే ఏముందమ్మా, మేము మా జీవితాన్ని ఇక్కడ అంకితం చేసినప్పుడు మేము మా కోసం చేసుకునే దాంట్లోనే ఇంతమందికి భోజనం పెడుతున్నాము. అవునా కదా? ఇప్పుడు ఎంత కాదన్నా మేము ఎంత లగ్జరియస్గా బతకాలనుకున్నా, ఒకవేళ నార్మల్గా బతికినా 1 లక్ష 2 లక్షలు దేవుడు ఏం కోరుతాడు? ధూప దీప నైవేద్యం చేయాల్సింది ఆత్మశుద్ధితో. నాకు వజ్ర వైడూర్య కిరీటాలు పెట్టమని దేవుడు అడిగిండా? అది మన తృప్తి కోసం పెట్టుకుంటాము. ఇప్పుడు ఎవరైనా భక్తులు ఒకవేళ మేము ఇక్కడ మొక్కుకున్నాం, ఇది చేపిస్తామని మొక్కుకున్నాం అని ఏదైనా బంగారు హారము ఏదైనా ఇస్తే మరి దేవుని నేను స్వీకరించను. మీరు అస్సలు వాళ్ళు ఒక రైస్ బ్యాగ్ తెచ్చిచ్చినా నేను యాక్సెప్ట్ చేయను. లేని పేదవాళ్ళకి పెట్టమని చెప్తున్నాను. ఈ పక్కనే స్లమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇక్కడ ఇస్తే నేను ఏం చేస్తాను అంటే అలంకరణ కోసం ఏదన్నా గోల్డ్ చైన్ కానీ ఏమీ తీసుకోం. అసలు నేను బియ్యమే తీసుకోనంటే బంగారం ఎక్కడ దాకా? బంగారం ఎందుకమ్మా? మాకు ఏమీ వద్దు. మమ్మల్ని ఏమో అమ్మవారు అడగలేదు ఈ రోజు వరకు. 4 సంవత్సరాల నుంచి నాకు ఈ ఉత్సవం చెయ్యు, నాకు ఆర్భాటంగా ఇది చేయండి, అలంకరణ చేయండి, ఈ రోజు వరకు అడగలేదు. అండ్ మాకు అమ్మవారు చెప్పింది కూడా ఒకటే, దయచేసి ఇక్కడ నాకు బలి కూడా ఇవ్వకూడదు. ఎందుకు అని అంటే, మీరు మీ పిల్లల్ని చంపుకొని తింటారా? లేదు కదా. ఈ సృష్టిలో ప్రతి చెట్టుని, చేమని, పుట్టని, ప్రతి పక్షిని, ప్రతి జీవిని అమ్మ సృష్టించింది. అట్లాంటి అమ్మ నాకు ఒక మేకను తెచ్చి బలిచ్చి ఆ రక్తాన్ని చూపియండి అని ఎట్లా కోరుతుంది? కానీ ఇక్కడ చూసినా కూడా మనకి ఫేమస్ పెద్దమ్మ టెంపుల్, ఇక్కడ కూడా బలి ఖచ్చితంగా కదా మేకని. ఏమో మా వరకు అయితే అది అమ్మవారు మాకు తప్పని చెప్పడం జరిగింది. ఈ బలి అనేది మనం మన అవసరార్థం సృష్టించుకున్నది. అసలు అమ్మకి కోపం వస్తుందా?
అమ్మ శాంతి రూపం అని మనమే చెప్తున్నాం, జగత్ జనని అని చెప్తున్నాము, అవునా కదా? ఈ జగత్తుని సృష్టించిన తల్లికి కోపం వస్తే ఎన్ని పాపాలు జరుగుతున్నాయి? ఒక ఒక జీవిని తెచ్చి బలిస్తే అమ్మ శాంతి అవుతుందా? ఎందుకు నువ్వు చేసిన పాప పుణ్యాలు పోగొట్టుకోవడానికి, పుణ్యం తెచ్చుకోవడానికి బలిస్తావా అసలు? చెప్పండి, అది ఎంత వరకు తప్పు చెప్పు. లేదమ్మా అస్సలు, మేము అసలు యాక్సెప్ట్ చేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత నిజం ఉంది తల్లి. మనం కన్న బిడ్డల్ని తీసుకెళ్లి బలిచ్చి మనం పెట్టుకొని తినగలుగుతామా? ఆ తల్లి సృష్టించిన, ఆ తల్లి జీవం పోసిన ఆ మూగ జంతువుని తీసుకొచ్చి కోసి పెడితే ఆ తల్లి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే బలులే, అంటే అదే అంటున్నా నేను. ఆ బలులు ఎందుకు ఇవ్వాలి? బలులు ఎందుకు ఇవ్వాలి? ఎక్కడన్నా నేను ఒకటే అంటున్నా, ఏ దైవమైనా ఆ తల్లి నోరిప్పి ఎవరినైనా నాకు బలి ఇవ్వండి అని అడిగింది. ఒక మనిషి చెప్తేనే వినడం జరిగింది. మనం బలి ఇవ్వాలి, అమ్మవారు బలి అడుగుతుంది అని, కానీ అమ్మ నోరిప్పి చెప్పిందా? లేదు. అర్థం చేసుకోవాలి మనుషులు కూడా, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఏంటిది అని చెప్పి. బలి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఎవరు తింటున్నారు? ఆమె తింటదా? మళ్ళీ మనమే తింటాం, చుట్టాల పక్కాలను పిలుచుకుంటాము, తింటాం. సో మొత్తానికి అయితే ఇక్కడ ఇంకేమన్నా చేయాలని మీరు ఏమైనా ప్లాన్, అంటే ప్లాన్ అంటే కాదు, మీకు అన్ని ముందే అమ్మవారు చెప్తారని అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు అయితే ఇక్కడ గోశాల కూడా మీరు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారా? ఎలా? యాక్చువల్గా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి, 3 గోవులు ఉన్నాయి, జరుగుతుంది. అదొక మూర్ఖమైన మనుషులు పాపం వాటిని బాగా హింసిస్తూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది వాటిని మనుషులు పెట్టే బాధ. ఒక్కొక్కసారి అమావాస్యకి అది ఇది అని వచ్చి వాటికి అసలు నెక్స్ట్ డే అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇవి పెట్టేదాకా మేము అన్నం తినము, మాకు పండితులు చెప్పినారు, పురోహితులు ఇది పెట్టమన్నారు, ఇది ఘోరం. ప్లీజ్ దయచేసి ఆ మూగ జీవుల్ని హింసించకండి. అవి ఏం తినగలుగుతాయో అవి మాత్రమే పెట్టండి, కానీ మీకు పుణ్యం రావడం కోసం వాటిని బాధ పెడుతున్నారు. బెల్లం పెట్టమంటున్నారు. మా పాపము మా గోవతికి 2 సార్లు దానివల్ల అబార్షన్ అయిపోయింది. మేము చెప్తూనే ఉంటాము, నేను తను ఎప్పుడు కూడా, కానీ అయినా కూడా ఏదో ఒక రకంగా తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించాలి, తెలుసుకొని గమనించి ఏదైనా సరే ఒక పని చేయాలి. ఎక్కడ మీరు పాపం ఎందుకు చేయాలి? దేవుడు ముందుకు వచ్చి పుణ్యం కోసం అని చెప్పి ఇవన్నీ ఎందుకు చేయాలి? ఈ పరిహారాలు ఎందుకు చేయాలి? ఆ పాపం చేయకపోతే అయిపోతుంది కదా. ఒకడికి మోసం చేయకపోతే అయిపోతుంది, ఒక అబద్ధం ఆడకపోతే అయిపోతుంది, నీ బతుకు నువ్వు బతికితే అయిపోతుంది, ఒకటి గురించి తప్పు మాట్లాడకపోతే అయిపోతుంది. ఇవన్నీ చేసుకుంటా దేవుడు ముందుకు వచ్చి పరిహారాలు కావాలి, ఈ పూజ, ఈ దానం ఏమి చేసినా ఏమి ఫరక్ పడదు. దేవుడైనా వదులుతాడేమో కానీ కర్మ అవుతుంది. అట్లనే ఇక్కడ యాగశాలలో యాగాలు ఏ టైంలో చేసుకోవచ్చు? అంటే ఎలాంటివి మనం ఇక్కడ మనుషులతో ఏమి చేపియమమ్మా, ఎందుకంటే మనకు ఆ అర్హత లేదు. ఆ అర్హత చేయగలిగేది ఆ వేదం నేర్చుకొని వాళ్ళకి మాత్రమే ఉంది. ఎందుకంటే అది ఎందుకు జరుగుతుంది, ఆ క్రియ ఎట్లా చేయాలని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం ఉంటాము, మేము పోయి ఆడ కూర్చుంటాం, చాలా మంది హోమం చేయడానికి ఆడ కూర్చుంటారు, చాలా గొప్పగా చెప్పుంటారు, ఇంత పెద్ద యాగం చేయించినాం మేము అది ఇది అని చెప్పి. కూర్చున్నంత సేపట్లో దేవుడి మీద ఎంత దృష్టి ఉంటుంది? మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? మాకు కావాల్సిన వాళ్ళు వచ్చిండ్రా, హాయ్ అని చెప్పడము, రండి అని పిలవడము, అంటే నీ దృష్టి దేవుడి మీదనే లేదు కదా. అప్పుడు నీకెక్కడ ఉందా అర్హత దేవుడు కార్యం చేయడానికి? మేము మాత్రం మా బ్రాహ్మణుల చేతనే చేపిస్తాము. ఎవరు వచ్చినా సరే సామూహికంగా వాళ్ళ గోత్రనామాలు చదువుతారు, వాళ్ళు కూర్చొని చూడొచ్చు, కానీ ఆ క్రియ మాత్రం ఎవరు చేయరు. ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్యకి జరుగుతుంది అక్కడ హోమం. చాలా చక్కగా వివరించారు. అండ్ ఇట్లనే మీకు ఇంకా చాలా చాలా ఈ దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేయడానికి మీకు ఇంకా సిరి సంపదలు రావాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇంకా నెక్స్ట్ తరాలు కూడా ఎలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.